కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి లల్లన్ సింగ్ని ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు కలిశారు. ఆక్వా రైతుల సమస్యలపై వారికి వినతిపత్రం సమర్పించారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఏపీ మంత్రులతో కలిసి ఫీడ్ ధరల తగ్గింపు, రొయ్యల ధర పెంపు, ఆక్వా రైతుకు సబ్సిడీ గురించి చర్చించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఆక్వా రైతు నేతలతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆక్వా రంగ సమస్యలపై ఢిల్లీ వేదికగా ఢిల్లీ పెద్దలను అయితే ఆక్వా రైతు సంఘ నాయకులు అయితే ఢిల్లీ పెద్దలను కలిసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆక్వా రైతు సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు కలిసినప్పుడు కానివ్వండి, మన ఎంపీలు అలాగే మన కేంద్ర మంత్రులు తీసుకెళ్ళి కలిసినప్పుడు అక్కడ ఎటువంటి స్పందన వచ్చింది అనుకోవచ్చు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ సమస్య తీవ్రతను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఈ శాఖకు సంబంధించినటువంటి లాల్ సింగ్ గారిని, అలాగే కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని, అలాగే ఆర్థిక మంత్రి మన నిర్మలా సీతారామన్ గారి దృష్టికి ముగ్గురికి కూడా అచ్చెన్నాయుడు గారితో లెటర్లు పంపడం, అలాగే ఫీడ్ మిల్లర్స్ని వాళ్ళతో పాటు రైతుల్ని అందరినీ పంపడంతో పాటు ఈ సమస్య ఉన్నటువంటి తీవ్రతను బట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు కూడా మాతో పాటు, అలాగే ఎంపీలు కూడా అందరూ కూడా ఏదైతే పార్లమెంట్ సెషన్లో అందుబాటులో ఉన్న ఎంపీలు, అలాగే మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ అందరూ కూడా మాతో పాటు వచ్చి ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికైతే ఈ చక్కని వేదికగా ఉందని చెప్పి మాకు అనిపించింది. అయితే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవడానికి ఆక్వా రైతు కూడా నిలబడాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ సంక్షోభం నుంచి బయటపడతామని చెప్పి మా ఆశిస్తాం. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఆక్వా ఫీడ్కి సంబంధించి కొన్ని కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయి సాక్షాత్తు ప్రభుత్వం చెప్పినా కూడా ఫీడ్ ధరలను తగ్గించట్లేదు. దీనికి సంబంధించి రైతు సంఘ నాయకులుగా ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా గతంలో అయితే రా మెటీరియల్ తగ్గినప్పుడు తగ్గించకపోవడం అనేది వాస్తవం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక ఖచ్చితంగా రా మెటీరియల్ ధరలు పెరిగినాయి అన్నది రైతులుగా మేము ఒప్పుకుంటున్నాం. కాకపోతే దీని సమస్యని మేము గతంలో తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదన్నది మా ప్రశ్న తప్ప ఇప్పుడు పెరగలేదని మేము బొకాయించట్లేదు. కాకపోతే ఈ పెరిగిన ముడి సరుకుల ధరలు తగ్గడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మేము రైతుల తరపున కూడా మేము వారితో పాటు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇంకో రైతు సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ముఖ్యంగా కేంద్ర ప్రతినిధులు, కేంద్ర మంత్రుల నుంచి మీకు ఏ విధమైన హామీ లభించింది అనుకోవచ్చు? భవిష్యత్తులో ఆక్వా కనుమరయ్యే ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా రక్షిస్తుంది అనేది కొంచెం మాకు ధీమా అన్నది ఏర్పడింది. అంటే ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఆక్వా మీద, ఆంధ్రప్రదేశ్ ఆక్వా మీద అంత శ్రద్ధ చూపలేదు అన్నది మాకు తెలిసిన సత్యం. కేంద్ర మంత్రి గారు మన రామ్మోహన్ నాయుడు గారు కానీ, వర్మ గారు కానీ అందరిని కోఆర్డినేట్ చేసి ఎంపీలు కానీ, మన మంత్రులు కానీ, రఘురామకృష్ణరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఈ ఆక్వా మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మన ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల్ని ఢిల్లీలో కూడా గలం వినిపించేటట్టు, ఢిల్లీలో కూడా మన ఆక్వా రైతుని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు అనిపించింది. దీని భవిష్యత్తులో ఆక్వా రైతుకి మంచి జరుగుతుంది అనేది తెలియపడుతుంది. ముఖ్యంగా ఆక్వా రైతులకు సంబంధించి ఏ సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఫీడు ఈవేళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్లో 60% 70% అవుతుంది. కాబట్టి ఫీడ్ ధరలు తగ్గాలంటే రా మెటీరియల్ ధరలు తగ్గాలి. కాబట్టి రా మెటీరియల్ తగ్గేటట్టు, ఫీడ్ ధరలు తగ్గి రొయ్యి రేట్లు, కౌంటర్ రేట్లు పెరిగేటట్టు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరడం జరుగుతుంది ఫస్ట్ నుంచి కూడా. ముఖ్యంగా ఆక్వా రైతాంగ సమస్యలపై అయితే కేంద్ర మంత్రులను కూడా కలిసాము. వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పి రైతు సంఘ నేతలు చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.